టాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కేసులో భాగంగా సినీ హీరో నవదీప్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ప్రశ్నించున్నారు. ఇదే రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్కి సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. గత నెలాఖరు నుండి సినీ సెలబ్రిటీల లావాదేవీలపై మళ్లీ విచారణ మొదలుపెట్టిన ఈడీ అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుండి రవితేజ, చార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరుసగా విచారణ కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతోంది. మొదట కేసంతా డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ చుట్టూ తిరిగిన విచారణ క్రమంలో ఎఫ్ క్లబ్లో పార్టీలపైన, ఆ పార్టీలో పాల్గొన్న వారి ఆర్థిక లావాదేవీలపైన ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. ఇప్పటికే ఈడీ అధికారులు పలువురు సెలబ్రిటీల నుంచి వారి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించగా ఈ కేసులో అప్రూవర్గా మారిన కెల్విన్, అతడి స్నేహితుడు, ఈవెంట్ మేనేజర్ జీషన్ అలీల బ్యాంక్ ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బులు మళ్లింపులు జరిగిన అంశాలపై ఆరా తీశారు. నేటి విచారణలో నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ చెప్పే అంశాల ఆధారంగా ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో 11 గంటల పాటు ఎక్సైజ్ శాఖ నవదీప్ను విచారించగా నేడు ఈడీ అధికారులు లావాదేవీలపై విచారణ సాగనుంది. డ్రగ్స్ కేసుకు, ఆర్థిక లావాదేవీలకు సంబంధం ద్వారా ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న అధికారులు నేటి విచారణలో ఏం తేల్చనున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. బాలీవుడ్, శాండల్వుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ కేసులో భాగంగా సినీ హీరో నవదీప్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ప్రశ్నించనున్నారు. ఇదే రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఎఫ్ క్లబ్ మేనేజర్ను సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. గత నెలాఖరు నుంచి సినీ సెలబ్రిటీల లావాదేవీలపై మళ్లీ విచారణ మొదలుపెట్టిన ఈడీ అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుంచి రవితేజ, చార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరుసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ సాగుతోంది. తొలుత కేసు అంతా డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ చుట్టూ తిరిగిన విచారణ క్రమంలో ఎఫ్ క్లబ్లో పార్టీలపైన, ఆ పార్టీలో పాల్గొన్న వారి ఆర్థిక లావాదేవీలపైన ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. ఇప్పటికే ఈడీ అధికారులు పలువురు సెలబ్రిటీల నుంచి వారి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించగా ఈ కేసులో అప్రూవర్గా మారిన కెల్విన్, అతని స్నేహితుడు, ఈవెంట్ మేనేజర్ జీషన్ అలీల బ్యాంక్ ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బులు మళ్లింపులు జరిగిన అంశాలపై ఆరా తీశారు. ఇక నేటి విచారణలో నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్ చెప్పే అంశాల ఆధారంగా ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో 11 గంటల పాటు ఎక్సైజ్ శాఖ నవదీప్ను విచారించగా నేడు ఈడీ అధికారులు ఆయన లావాదేవీలపై విచారణ కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ కేసుకు, ఆర్థిక లావాదేవీలకు సంబంధం ద్వారా ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న అధికారులు నేటి విచారణలో ఏం తేల్చనున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది.